మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గత నెలలో కాశ్మీర్లోని పెహల్గావ్లో జరిగిన ఉగ్రదాడుల్లో కాల్పులలో మృతి చెందిన భారతీయులకు నివాళులర్పిస్తూ గత రాత్రి భారత ప్రభుత్వం పాకిస్తాన్లోని ఉగ్రవాద దాడులపై ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో ఉగ్రవాద స్థావరాల్లో దాదాపు మృతి చెందారు. ఈ దాడులపైన చిత్తూరు ప్రజలు నాయకుల అభిప్రాయాలు తెలుసుకుందాం రండి. ఆపరేషన్ సింధూర్. సింధూర్ అంటే శక్తి, అమ్మ నుదుటున తిలకం, ఒక శక్తి స్వరూపినిగా మనం భావిస్తాం. ఈ శక్తికి ఎదురు లేదు అని చెప్పడానికి నిదర్శనమే సింధూర్ ఆపరేషన్. మీరందరూ చూశారు, ఇప్పటికే అనేక దేశాలు భారతదేశం చేసినటువంటి ఈ చర్యని అభినందించడంతో పాటుగా సపోర్ట్ చేస్తున్నాయి. ప్రపంచంలో అత్యధిక ముస్లిం కంట్రీస్ సైతం పాకిస్తాన్లో ఉగ్రదాడిని ఖండించడమే కాకుండా ఆ ఉగ్ర మూకలపైన భారతదేశం ప్రతీకారంగా తీసుకున్నటువంటి చర్యని అభినందిస్తున్నాయి. యావత్ భారతదేశంతో పాటుగా పూతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన, చిత్తూరు జిల్లా ప్రజల పక్షాన నేను నరేంద్ర మోదీ గారి ఈ సాహసోపేతమైనటువంటి చర్యని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్య విజయవాడలో జరిగినటువంటి కార్యక్రమంలో బహిరంగంగా ప్రకటించడం జరిగింది. గౌరవ లోకేష్ బాబు గారు, ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వం ఉగ్రమూకల దాడిని అణిచివేయడంలో కానీ, ఉగ్రవాదుల యొక్క చర్యల్ని నిలువరించడంలో కానీ తీసుకునే ఏ స్టెప్కైనా ఆంధ్రప్రదేశ్ ముందుంటుంది, మేము ముందుంటామని చెప్పారు. మేము కూడా వీ స్టాండ్ విత్ యూ నరేంద్ర మోడీజీ, గో అహెడ్, we are with you. ఇవాళ పాకిస్తాన్పై భారతదేశం ఏదైతే సర్జికల్ స్ట్రైక్ స్టార్ట్ చేశారో, భారతీయుల తరపున నా నియోజకవర్గ ప్రజలు అందరి తరపున కూడా ఆల్ ద బెస్ట్ ఇండియా అని తెలియజేసుకుంటూ, మనమందరూ చేరి నరేంద్ర మోడీ గారికి, మన సైనికులకి అండగా ఉంటామని తెలియజేస్తూ. నమస్కారం. మనందరికీ తెలుసు, పహల్గామ్ దాడిలో మన భారతీయుల్ని కోల్పోవడం, దానికి ప్రతిచర్యగా మన ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ స్థావరాలపైన కూడా దాడులు జరిపి మరొకసారి అలాంటి నష్టం జరగకుండా ఆపరేషన్ సింధూర్ పేరుతో ఎంతో మంచి కార్యక్రమం. భారతీయులందరినీ కూడా ఎంతో బాధాకరం విషయం. ఆ రోజు ఎందుకు చనిపోతున్నామో తెలియకుండా తీవ్రవాదులు ఆ రోజు ఉగ్రదాడికి ఎంతమంది బలైపోయారు. దీనికి అందరూ కూడా భారతీయులందరూ, ముఖ్యంగా మన చిత్తూరు వాసులు అందరూ కూడా ఎప్పుడు సపోర్ట్గా ఉంటూ జై హింద్ మోడీ గారు, we are with you and we all support for you. Thank you. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మనకు అందరికీ తెలుస్తూనే ఉన్నది. దానిలో భాగంగానే భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఎంతో సమన్వయంతో భారతదేశంలో ప్రపంచ దేశాలందరి దగ్గర కూడా ప్రస్తుతం ఉగ్రవాద దేశంగా పాకిస్తాన్ చేసిన ఆగడాలని వారి దృష్టికి తీసుకెళ్లడం, అదేవిధంగా ఆర్థికంగా కావచ్చు బలహీనపరిచే ప్రయత్నంలో పాకిస్తాన్కి సంబంధించిన, మనకు సంబంధించిన వాటర్ వాళ్ళకి అందే ప్రయత్నంలో కూడా మనం ఈరోజు వారికి అనేక విధాలుగా బంద్ చేసిన తర్వాత వారు పునరాలోచనలు పడ్డారు. మనం చేసిన పొరపాటుని సరిదిద్దుకోలే ప్రయత్నం చూపించారు. కానీ భారతదేశం పైన ఎటువంటి ఉగ్రదాడినైనా పూర్తి స్థాయిలో ఖండించడం, అదేవిధంగా దాడి చేయడానికి కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వాటి భారతదేశంలో ప్రజలందరూ పూర్తి స్థాయిలో ఆయన సహకరించే ప్రాంతంలో రాత్రి 1:45 సుమారు 9 ప్రాంతాలపైన మన భారతదేశం నుండి వారి దేశంలోకి ప్రవేశించకుండానే టార్గెట్ ద్వారా వాళ్ళందరూ ఉగ్రవాదులందరూ భయభ్రాంతులు చేసే విధంగా అనేక మంది మరణించడం చాలా ఈరోజు భారతదేశంలోని ప్రజలందరూ కూడా చాలా ఆనందదాయకం చూస్తున్నారు. ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కావచ్చు, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కావచ్చు, రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, అనేక వైమానిక దళకు సంబంధించిన మొట్టమొదటిగా తుది ముట్టించే ప్రయత్నం చేసినందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీకి మరొక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. ఇక మీదట ఉగ్రదాడుల పేరుతో కాశ్మీర్లో కానీ భారతదేశంలో ఎక్కడ ఏది చేయాలన్నా వణుకు పుట్టేంతగా ఇంకా దాడులు ఇంకా ఉధృతంగా ఉంటాయి. ఇది వాళ్ళకి శరణమా లేదా యుద్ధమా రెండే తేల్చుకోవాలి. దమ్ముంటే ఆర్మీ పైనో ఇంకే దేనిపైనో రావాలి, కానీ నిరాయుధులపైన అమాయకులపైన దాడి చేయడం ఖచ్చితంగా బీజేపీ పార్టీ దీన్ని ఖండిస్తుంది. సింధూరా అని ఎలా ఆపరేషన్ పేరు పెట్టి దాడి చేశామో ఇదే విధంగా ఇంకా దాడులు అనేకంగా ఉంటాయి. ఇది శత్రు దేశాలు అందరూ ఉగ్రవాదులు గుర్తించాలి. తీవ్రవాదుల్ని అణచివేసిన పాల్గొన్న వీర జవానులకు నా శిరస్సు వంచి పాదవందనాలు చెప్తున్నాను. అలాగే మన భారత ప్రధాని మోడీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంక మీట భారతదేశం మీద ఎవడన్నా కన్నెత్తి చూస్తే ఎలా ఉంటుందో అని బుద్ధి చూపి వాళ్ళకి ఎలా ఉంటుందో, వాళ్ళకి ఎలా గుణపాఠం ఉంటుందో చూపించిన వీర జవాన్లు ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై భారత్.